ఒక్కసారి ఊహించండి, పహల్గామ్లో ఒక అందమైన మధ్యాహ్నం. జమ్మూ కాశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ప్రాంతం. పర్యాటకులు నవ్వుతూ సెల్ఫీలు తీసుకుంటూ, గుర్రాలపై సవారీ చేస్తూ బైసారన్ లోయ అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ కొన్ని నిమిషాల్లో ఈ స్వర్గం నరకంగా మారింది. ఏప్రిల్ 22, 2025న ఒక దారుణమైన టెర్రర్ దాడి దేశాన్ని షాక్లోకి నెట్టింది. 26 మంది నిరపరాధుల ప్రాణాలు కోల్పోయారు. భారత హృదయంలో ఒక గాయం మిగిలింది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ టెర్రర్ దాడి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం 2:50 సమయంలో పహల్గామ్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ లోయలో పర్యాటకులు సందడి. కుటుంబాలు, హనీమూన్ జంటలు, స్నేహితులు దేశవ్యాప్తంగా విదేశాల నుండి వచ్చి ఈ అందమైన లోయను ఆస్వాదిస్తున్నారు. ఈ ప్రాంతం రిమోట్గా ఉంది. కాలినడకన లేదా గుర్రంపై మాత్రమే చేరుకోగలం. చుట్టూ దట్టమైన పైన్ అడవులు, శాంతికి సరైన ప్రదేశం. కానీ దురదృష్టవశాత్తు దాడికి కూడా అనువైన ప్రదేశం. అకస్మాత్తుగా 5 ఉగ్రవాదులు M4 కార్బైన్స్, AK-47లతో సాయుధులై మిలిటరీ యూనిఫామ్లో కొండల నుండి దిగి వచ్చారు. వారు ఖచ్చితమైన ప్లాన్తో కదిలారు. సాక్షులు తర్వాత చెప్పిన వివరాలు భయానకం. ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు, మతాలు అడిగారు. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకున్నారు. కొందరిని ఇస్లామిక్ శ్లోకాలను చదవమని, సుంతి చేసుకున్నారా అని చెక్ చేసి దగ్గర నుండి కాల్చారు. కొన్ని నిమిషాల్లో 26 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ నుండి వచ్చిన పర్యాటకులు, ఒక నేపాలీ పౌరుడు ఉన్నారు. వారిలో కొత్తగా పెళ్లైన నేవీ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ కార్పొరల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఉన్నారు. దాడి చేసిన వారు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా గుర్తించబడ్డారు. ఇది పాకిస్తాన్కు చెందిన లష్కర్ ఈ తోయిబా యొక్క ప్రాక్సీ. వారు పిర్ పంజాల్ శ్రేణిలోకి పారిపోయారు. గందరగోళం, హృదయ విదారకాన్ని వదిలి వెళ్లిపోయారు వారు. ఇది కేవలం గణాంకం కాదు. ఇవి కలలు, కుటుంబాలు, కథలతో నిండిన నిజమైన వ్యక్తుల జీవితాలు. కొందరి గురించి తెలుసుకుందాం. లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 ఏళ్ల హర్యానాకు చెందిన నేవీ ఆఫీసర్. పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు. హనీమూన్లో ఉన్నాడు. స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉండగా అతని భార్య కళ్ళ ముందే కాల్చివేశారు. బ్రిటన్ అధికారి 40 ఏళ్ల కోల్కతాకు చెందిన టెకీ తన భార్య 3 ఏళ్ల కొడుకుతో కాశ్మీర్లో జ్ఞాపకాలను సృష్టించాలని అమెరికా నుండి తిరిగి వచ్చారు. మంజునాథ్ రావు 47 ఏళ్ల కర్ణాటక వాసి తన భార్య, కొడుకు ముందు చంపబడ్డారు. అతని భార్య పల్లవి దాడి చేసిన వాడు ఇది మోదీకి చెప్పు అని చెప్పి ఆమెను వదిలేశాడు. టాగే హైల్యాగ్ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఎయిర్ ఫోర్స్ కార్పొరల్ తన భార్యతో విహారంలో ఉండగా బుల్లెట్లకు బలైనాడు. ఇది కేవలం 26 మందిలో కొద్ది మంది కథలు. ఈ దాడి కేవలం వ్యక్తులపై కాదు, భారత వైవిధ్యంపై, దేశ ఆత్మపై, ప్రజలపై జరిగిన దాడి. ఎందుకు పహల్గామ్, ఎందుకు ఇప్పుడు జరిగింది, దీని అర్థం తెలుసుకోవాలంటే ఇప్పుడు పూర్తిగా వినాలి. ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఇది పాకిస్తాన్కి చెందిన లష్కర్ ఈ తోయిబా యొక్క షాడో గ్రూప్. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్తో సంబంధాలు ఉన్నది. వారి ఉద్దేశం 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో జనాభా మార్పులను నిరోధించడం, హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయ సందేశం పంపడం, టూరిజంను దెబ్బతీయడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం. ఇంకా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, మార్చి 2025లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి వంటి అంతర్గత సమస్యలతో సతమతమవుతూ ఉంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం పాక్ మిలిటరీ ఈ దాడిని దేశీయ విమర్శల నుండి దృష్టి మళ్లించడానికి,
భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడానికి ఉపయోగించింది. టైమింగ్ కూడా గమనించండి. ఈ దాడి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ భారత సందర్శన, పిఎం మోదీ సౌదీ అరేబియా పర్యటన సమయంలో జరిగింది. షాకింగ్గా ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా. బైసారంలో గణనీయమైన సెక్యూరిటీ లేదు. అది పర్యాటక కేంద్రం అయినప్పటికీ స్థానిక సహకారంతో ఉగ్రవాదులు రిమోట్ లొకేషన్ను ఎంచుకున్నారు. గరిష్ట నష్టం కలిగించడానికి, రెస్క్యూ ఆలస్యం చేయడానికి వారు హెల్మెట్ మౌంటెడ్ కెమెరాలతో దాడిని రికార్డ్ చేశారు. బహుశా ప్రచారం కోసం. ఇది యాదృచ్ఛిక దాడి కాదు. ఇది భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి, కాశ్మీర్ను అస్థిరపరచడానికి ఒక లెక్కించిన దెబ్బ. భారతదేశం నిశ్శబ్దంగా ఉండలేదు. ప్రభుత్వం వేగంగా, బహుముఖంగా స్పందించింది. ఏం జరిగిందో చూద్దాం. ఏప్రిల్ 23, 2025న పిఎం మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం తర్వాత 5 కీలక చర్యలు ప్రకటించారు. 1960 ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం. ఇది పాకిస్తాన్కు కీలకమైన నీటి ఒప్పందం. ఆర్థిక దెబ్బగా భావించబడింది. పాకిస్తాన్ దీన్ని యుద్ధ చర్యగా పిలిచింది. అటారీ సరిహద్దు మూసివేత, సరిహద్దు కదలికలను నిలిపివేయడం. పాకిస్తానీ పౌరుల వీసాల రద్దు. ఢిల్లీలోని పాక్ మిలిటరీ అటాచీలను బహిష్కరించడం. దౌత్య సంబంధాలను డౌన్గ్రేడ్ చేయడం. పాకిస్తానీ దౌత్యవేత్తల సంఖ్యను 55 నుండి 30కి తగ్గించడం. సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జేఎన్కేని సందర్శించి ఆపరేషన్స్ ను పర్యవేక్షించారు. జమ్మూలో భద్రతను బలోపేతం చేశారు. ఉగ్రవాదుల సమాచారం కోసం 20 లక్షల రూపాయలను రివార్డ్గా ప్రకటించారు. ఏప్రిల్ 24న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఆల్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ ఇతర నాయకులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పిఎం మోదీ హాజరు కాకపోవడాన్ని, బైసారంలో సెక్యూరిటీ లోపంను విమర్శించారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుండి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వరకు ప్రపంచ నాయకులు ఈ దాడిని ఖండించారు. ఐక్యరాజ్య సమితి సంయమనం పాటించాలని కోరింది. కానీ భారతదేశం దృఢ సంకల్పంతో ఉంది. పిఎం మోదీ ఇలా హామీ ఇచ్చారు: ప్రతి ఉగ్రవాదిని, వారి మద్దతుదారులను గుర్తించి ట్రాక్ చేసి భూమి అంచుల వరకు శిక్షిస్తామని. పహల్గాం దాడి కేవలం విషాదం కాదు, ఇది ఒక మేల్కొల్పు. కాశ్మీర్ జీడిపిలో 7% వాటా ఉన్న టూరిజం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్లైన్స్ పర్యాటకులను తరలించడానికి అదనపు విమానాలు జోడించాయి. చాలా మంది ట్రిప్స్ రద్దు చేశారు. ఇది స్థానికుల జీవనోపాధిని దెబ్బతీసింది. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రమాదంగా ఉంది. ఉగ్రవాదుల ఉద్దేశం ప్రకారం ఇది సమాజాల మధ్య అపనమ్మకాన్ని పెంచవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధ హెచ్చరికలను, అణు ఆయుధ బెదిరింపులను ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ భారతదేశ ఉగ్రవాద మద్దతుపై ఖర్చు విధించే వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఈ దాడి భారత భద్రతా వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేసింది. బైసారంలో రక్షణ ఎందుకు లేదు? డ్రోన్స్, సర్వేలెన్స్ ఎందుకు విఫలమయ్యాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఇప్పుడు సవాలు ఏమిటంటే ప్రతీకారం మరియు సంయమనం మధ్య సమతుల్యత. భారతదేశం పాకిస్తాన్ను అడ్డుకోవాలి, ప్రాంతాన్ని అస్థిరం చేయకుండా. కాశ్మీర్లో భద్రతను బలోపేతం చేయాలి, స్థానికులను దూరం చేయకుండా. టూరిజంలో నమ్మకాన్ని పునర్నిర్మించాలి, ఈ విషాద గాయాలను విస్మరించకుండా. పహల్గాం టెర్రర్ దాడి భారత ఆత్మపై ఒక గాయం, కానీ ఇది చర్యకు పిలుపు కూడా. 26 మంది ప్రాణాలను కోల్పోయిన వారిని గౌరవించడానికి మనం ఐక్యంగా నిలబడాలి. కాశ్మీర్కు మద్దతు ఇవ్వాలి, న్యాయం కోరాలి, వారి కథలను సజీవంగా ఉంచుదాం. ఏ కుటుంబం ఇలాంటి బాధను ఎదుర్కోకూడదని కృషి చేద్దాం. ఈ స్టోరీ మిమ్మల్ని కదిలించినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. కామెంట్స్లో మీ ఆలోచనలు చెప్పండి.